కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉంటే వైసీపీ విమర్శించడం సాధారణం. కానీ సర్కారు తీరును కొందరు ఎన్డీఏ నేతలే తప్పుపట్టడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. విశాఖలో అక్రమ దుకాణాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారుల్ని నిలువరించేందుకు ఫ్యాన్ పార్టీ నేతలతో కూటమి ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారా? వైసీపీ చేయిస్తున్న నిరసనలకు ఎన్డీఏ ప్రజా ప్రతినిధులు పరోక్షంగా మద్దతిస్తున్నారా? వీధి వ్యాపారుల్ని రెచ్చగొట్టి చిల్లర వేషాలు వేస్తున్నారనే ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లు ఫుట్పాత్లపై ఉన్న షాపులు తొలగిస్తే రాజకీయ నేతలు అభ్యంతరం చెప్పడమేంటి? వారి ఆక్రోశానికి కారణాలేంటి? గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో అక్రమ దుకాణాల తొలగింపుపై రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అక్రమ షాపులపై ఉక్కుపాదం మోపుతుంటే వైసీపీ నేతలతో కూటమి ఎమ్మెల్యేలు కుమ్మక్కై దీనిని ఆపాలని చూస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాల తొలగింపును ఫ్యాన్ పార్టీ కూటమి నేతలు కలిసి రాజకీయం చేయటం విమర్శలకు తావిస్తోంది. ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఇప్పటికే వేలాది అక్రమ షాపులను తొలగించి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వైసీపీ హయాంలో రోడ్లు ఫుట్పాత్లను ఆక్రమించి పార్టీ సానుభూతి పరులు అక్రమంగా దుకాణాలు పర్మనెంట్ షెడ్లు నిర్మించడంతో ప్రమాదాలు జరిగి ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో స్థానికులు జీవీఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఇక కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్ అక్రమ దుకాణాలను తొలగిస్తున్నారు. అంతేకాదు జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నైట్ ఫుడ్ కోర్టును తొలగించాలని కౌన్సిల్లో తీర్మానం చేసిన వైసీపీ పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. దుకాణదారుల నుంచి కార్పొరేటర్లతో పాటు ఫ్యాన్ పార్టీ నేతలు అధికారులకు ముడుపులు అందేవంటారు. ఇక ఓవైపు జీవీఎంసీ కార్పొరేటర్లు ఉత్తరాది రాష్ట్రాల్లో అధ్యయన యాత్రకు వెళ్లగా మరోవైపు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్న క్రమంలో ఎవరి నుంచి ఒత్తిడి రాకుండా అక్రమ దుకాణాలను తొలగిస్తూ పెద్ద సాహసమే చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్. ఎవరు ఫోన్ చేసినా ఎత్తకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇదే సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి హ్యాకర్స్ జోన్ పెట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే షాపుల తొలగింపు అంశాన్ని పెద్ద రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోంది. అందుకే విశాఖ జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు నేతలు ఎక్కడ దుకాణాలు తొలగిస్తున్నారో అక్కడకు వాలిపోతూ వ్యాపారులను రెచ్చగొట్టడం విమర్శలకు తావిస్తోంది. వీధి వ్యాపారులను వెంట పెట్టుకుని అధికారులను కలవటం పనిగా పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కొందరు కూటమి ఎమ్మెల్యేలు వైసీపీతో కుమ్మక్కై షాపులను తొలగించడంపై మండిపడుతున్నారు. ఇక పాత జైల్ రోడ్డు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానించినా వైసీపీ హయాంలో తొలగించలేదు. విశాఖలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి షాపును జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్న క్రమంలో ఫ్యాన్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో ఆదాయం పోతుందని కొందరు వైసీపీ నాయకులు చిల్లర వర్తకులను వీధి వ్యాపారస్తులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలకు తెరతీశారు. వాస్తవానికి నైట్ ఫుడ్ కోర్టుతో పాటు రోడ్లు ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలు ఎక్కువగా వైసీపీ నేతలవే. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క షాపుకు ఒక్కొక్క రేటు పెట్టి అమ్ముకుని కొందరు నేతలు కోట్లు గడించారన్న ఆరోపణలు ఉన్నాయి. దుకాణదారుల నుంచి ఇప్పటికీ కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు అద్దెలు మామూళ్లు భారీగానే వసూలు చేస్తున్నారని వినిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ఆదాయానికి కొంత గండి పడింది. ఇది ఎన్డీఏలోని 3 పార్టీ నేతలకు అందుతోందని అంటారు. దీన్ని మనసులో పెట్టుకున్న వైసీపీ నేతలు కూటమి నేతలకు వాటా ఇవ్వకపోతే అన్ని షాపులు పోతాయన్న భయంతో ఒక మెట్టు దిగారు. వచ్చిన ఆదాయాన్ని ఇరువురు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి నేతలందరికీ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గట్టి షాక్ ఇవ్వడంతో మైండ్ బ్లాంక్ అయింది. అందుకే వైసీపీ నేతలు కూటమి పార్టీల లీడర్లతో కలిసి షాపులు పోయిన వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయటం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న షాపులను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులకు సహకరించకుండా లోపాయికారిగా వైసీపీకి మద్దతిస్తున్న కూటమి నేతలు ప్రజాప్రతినిధులపై ఆయా పార్టీల అధినాయకత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.